అల్లూరు సీతారామరాజు జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన ముద్దాయి అనిల్ కుమార్తో పాటు 5 నిందితుల్ని అరెస్టు చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్యను జూలై 7న కొందరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు సాంకేతికత ఆధారంగా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వారిని అరెస్టు చేశారు. యువతి ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో అనిల్ కుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్ పై గతంలోనూ 5 కేసులున్నట్లు వెల్లడించారు. సింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకొక 4 కుర్రవాళ్ళు అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్ లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది. జీపీఎస్ కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. సింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన ఎన్డీపీఎస్ గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి ఈయన మీద ఆల్రెడీ కూడా. ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుర్తేడు పక్కన పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది.